బొమ్మిడిల పులుసు చేసుకుందామా. ముందుగా బొమ్మిడిలను తలకాయలు తోకలు లేకుండా చిన్నగా కోసుకోవాలి. కోసుకున్నాక ముకుట్లో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలి. అలా చేస్తే బొమ్మిడిలు వాసన రాకుండా ఉంటాయి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకొని పోసుకేసుకోవాలి. మిరపకాయలు గోలిన తర్వాత 2 ఉల్లిగడ్డలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా గోలే వరకు కలుపుకుంటూ ఉండాలి. 1 చెంచా పసుపు వేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. అవి 2 మంచిగా గోలనివ్వాలి నూనెలో. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొమ్మిడిలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 చెంచా ఉప్పు 2 చెంచాలు కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. కారం ఉప్పు పట్టిన తర్వాత చింతపులుసు పోసుకోవాలి. చింతపండు 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. చింతపులుసు చాలా పోసుకోవద్దు, పుల్లగా ఉంటుంది. ఇప్పుడు పులుసు మరుగుతుంటే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కావాల్సి వస్తే ఫిష్ మసాలా కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పులుసు దగ్గర పడ్డాక దించుకోవాలి.